ఒక చిన్న గ్రామంలో అందరూ తమ పనుల్లో బిజీగా ఉంటారు. అక్కడ ఒక ధనవంతుడు తన పొలానికి దగ్గరలో ఉన్న చిన్న చెరువులో చెత్త, విషపదార్థాలు వేయమని తన మనుషులకు ఆదేశిస్తాడు. కొన్ని గంటల్లోనే చెరువు నీరు నల్లగా మారుతుంది. చేపలు పైకి తేలుతూ తడబడుతుంటాయి. అదే చెరువు దగ్గర ఒక తెల్లని గోవు నీళ్లు తాగడానికి వస్తుంది. నీరు విషపూరితమైందని గ్రహించి వెంటనే వెనక్కి తగ్గుతుంది. చేపలు తడబడుతూ ఉండటం చూసి గోవు కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనుషుల స్వార్థం మూగజీవాల ప్రాణాలు తీస్తుందా? గోవు సహాయం కోసం సమీప అడవిలో ఉన్న పురాతన కృష్ణాలయానికి పరుగెడుతుంది. అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చుంటుంది. నమో భగవతే వాసుదేవాయ అని భక్తితో జపం ప్రారంభిస్తుంది. ఆలయంలో దివ్య కాంతి పెరుగుతుంది. మృదువైన వెలుగులో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతారు. మయూరపిచ్చం కాంతిలో మెరిసిపోతుంది. కృష్ణుడు స్నేహంగా అడుగుతారు, ఏమైంది గోమాతా? గోవు తన బాధ చెబుతుంది. కృష్ణుడు చెరువు దగ్గరకు చేరుకుంటారు. తన వేళ్లతో నీటిని స్పర్శిస్తారు. సుదర్శన చక్రం ఆకాశంలో ప్రత్యక్షమై చెరువులోని విషాన్ని తొలగిస్తుంది. నీరు మళ్లీ స్వచ్ఛంగా మారుతుంది. చేపలు మళ్లీ జీవం పొందుతాయి. కృష్ణుడు గ్రామస్థులను చూస్తూ అంటారు, ప్రకృతిని కాపాడటం భగవంతుడిని పూజించటంతో సమానం. గ్రామస్థులు తమ తప్పును గ్రహించి క్షమాపణ కోరుతారు. చివరగా దివ్యకాంతిలో కృష్ణుడు అదృశ్యమవుతారు. ప్రకృతిని కాపాడితే దేవుడు మనల్ని కాపాడతాడు. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు మీకు నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.